నమశివాయ. శ్రీ శివమహాపురాణం. శ్రీ నాగేశ్వర ఆవిర్భావం. చాలా కాలం పూర్వం దారుక దారుకుడు అనే రాక్షస దంపతులు ఉండేవారు. వారిలో దారుక దేవీ భక్తురాలై తపించింది. అనుగ్రహించిన తల్లి పశ్చిమ సముద్ర తీరంలో 16 యోజనాల విస్తీర్ణ గల అరణ్యం వారి అనుభవంలోనికి వచ్చేలా చేసింది. దారుకకు ఎనలేని బలాన్ని కూడా ప్రసాదించింది. అప్పటి నుంచి ఆ రాక్షస దంపతులిద్దరూ అమిత బలదర్పంతో ప్రదర్శించేవారు. సాధారణంగా జరిపే రాక్షసహింసే కాకుండా తమ అడవి మొత్తం పెకిలించి మోసుకుపోయి ఏ గ్రామం మీదనో పెట్టేవారు. ఆ అరణ్యాన్ని మోయలేక గ్రామం మొత్తం అప్పడం కన్నా అధ్వానంగా అణిగిపోయేది. ఈ పీడ భరించలేని కొందరు వెళ్ళి ఔర్యమునిని ఆశ్రయించారు. ప్రజోపయోగాన్ని చింతించిన ఔర్యుడు ఇది మొదలుగా జనులు ఉన్న భూమిపై జనపీడ చేసే రాక్షసులు అక్కడికక్కడే మరణింతురుగాక అని శపించాడు. ఆ శాపం దారుకులకు కళ్ళెం వేసినట్లయింది. పైగా భూమి మీద రాక్షస బలం తరిగిపోనారంభించింది. అదే అదనుగా దేవతలు సాయుధులై రాక్షసులతో యుద్ధం చేయడానికి భూమి మీదకు రాసాగారు. అప్పుడు దారుక దేవీదత్త వరబలంతో తన అడవి మొత్తాన్ని సముద్ర మధ్యానికి ఎత్తుకుపోయి అక్కడ నీటిలో స్థాపించింది. రాక్షసులకు అదే రక్షణా శిబిరం అయ్యింది. ఔర్వ శాపం వల్ల భూమి మీదకి వెళ్ళే అవకాశం లేని రాక్షసులు సముద్ర యాత్రలకు మీద విరుచుకుపడసాగారు. తిన్నంత మందిని తినగా మిగిలిన వాళ్ళని నిలువ చేసుకుని ఆహారం కింద చెరసాలలో బంధించబడడం చేసేవారు. ఒకసారి ఒక ఓడ మీద దాడి చేసి కొందరిని బంధించారు. ఆ బంధితులలో సుప్రియుడు అనే శైవుడు ఉన్నాడు. అతడు నిష్ఠాపరుడైన కారణంగా కారాగారంలో కూడా శివారాధననే మానేవాడు కాదు. తానొక్కడే కాకుండా కారాగారంలో ఉన్న ఇతర శైవుల్ని కూడా ప్రోత్సహించాడు. మిగతా వారికి శివారాధన ప్రబోధించాడు. దానితో ఆ చెరసాల శైవం కానారంభించింది. సంతృష్టుడైన శివుడు సుప్రియుడు చేసిన అర్చనలని స్వయంగా అందుకోసాగాడు. అయితే ఈ విషయం సుప్రియుడు గమనించలేదు. ఈ శివారాధన అవి రాక్షసులకు గిట్టలేదు. వాళ్ళు ఖైదీల మీద దమనకాండకు దిగారు. ఖైదీలంతా హరహర మహాదేవ శంభో శంకర నమః పార్వతీపతి రక్ష రక్ష పాహిమామన్నారు. తక్షణమే చతుర్వర్ధాలు గల ఆ ప్రాంగణోత్తరాన జ్యోతిర్లింగం కనుపట్టింది. సుప్రియుడు ఆ లింగాన్ని అర్పించాడు. అందులోంచి వచ్చాడు శివుడు. రాక్షసులను సంహరించి భక్తులను కాపాడాడు. ఇక నుంచి ఈ దారుకావనం వర్ణాశ్రమ ధర్మాదులలో వర్ధిల్లుతుందని వరమిచ్చాడు. ఇదంతా తెలిసిన దారుకాదేవిని ఆరాధించింది. అడవి వచ్చింది. అంబదారుకకు అభయమిచ్చింది. దాంతో అమ్మవారికి అయ్యవారికి మధ్య రవ్వంత కలహం పుట్టింది. కానీ పిల్లలు చూస్తుండగానే తల్లిదండ్రులు కలహించుకోవడం బాగుండదు కాబట్టి పార్వతీ పరమేశ్వర్లు ఆ క్షణమే ఓ ఒప్పందానికి వచ్చేశారు. అమ్మవారి మాట మేరకు ఒక యుగకాలం ఆ దారుకావనం రాక్షసుల ఆధీనంలో ఉండేటట్లు, ఈ లోపల వర్ణాశ్రమ ధర్మాలని పాటించేవారెవరైనా సరే అక్కడికి వచ్చిన ఆపద కలగకుండా ఉండేటట్లు నాగేశ్వరుడనే పేరుతో వెలుగొంది ఆ జ్యోతిర్లింగాన్ని అర్పించిన వారికి చక్రవర్తిత్వం సిద్ధించేట్లు ఒప్పుకున్నారు. రాక్షసులకు యుగాంతం వరకు పుత్ర సంతానం కూడా అనుగ్రహించారు. ఆ ఒప్పందం ప్రకారం ఆ యుగాంతంలో వీరసేనుడనే రాజు శివభక్తుడై అక్కడికి చేరి నాగేశ్వరలింగాన్ని ఆరాధించి పాశుపత విధుడై దారుకావంశాన్ని నాశనం చేశాడు. ఆ వీరసేనుడి కొడుకే నలచక్రవర్తి. ఇది నాగేశ్వర జ్యోతిర్లింగ చరిత్ర. ఆ పైది రామేశ్వరలింగం. శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగ కథ. రావణ వధార్థమై విష్ణువు రాముడిగా మానవావతారం దాల్చినాడు. సీతను మనువాడాడు. తాను అరణ్యవాసానికై వెళ్ళేటప్పుడు ఆమెను కూడా తనతో తీసుకువెళ్ళాడు. అక్కడే లంకేశ్వరుడు సీతను అపహరించాడు. రావణుడు లంక మీద దండు ప్రకటించాడు. ఎక్కడో నడి సముద్రంలో ఉందా లంకానగరం, ఎలా వెళ్ళడం అని ఆలోచించిన రాముడు శివార్చనే తరుణోపాయంగా భావించి ఆ సముద్ర తీరానే పార్థివలింగాన్ని అర్చించాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు.
అడిగినవన్నీ ఇచ్చాడు. చివరగా రాముడు, స్వామి, నా యందు అనుగ్రహించి ఇక్కడే స్థిరపడు కావయ్యా అని ప్రార్థించాడు. మీదట శివుడక్కడ రామేశ్వరుడనే పేరు మీద జ్యోతిర్లింగమై ప్రాదుర్భవించాడు. ప్రయాగ నుంచి గంగాజలం తెచ్చి ఈ దక్షిణ సముద్ర తీరాన గల రామేశ్వర లింగాన్ని అర్చిస్తే వచ్చే ఫలం అంతా ఇంత కాదు. అర్పించిన మరుక్షణంలోనే జీవన్ముక్తులవుతారని శివుడు అనుగ్రహించాడు. అట్టి భక్తులకు అమరులైన లభించని భోగభాగ్యాలు కలుగుతాయని కూడా శివుడే ప్రకటించాడు. గుష్మేశ్వర లింగోద్భయం భారతదేశానికి దక్షిణ దిశలో ఉన్న దేవగిరి అనే పర్వతం వద్ద ఒక సుసంపన్నమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని భార్య సుదేహ. ఎన్నేళ్లైనా ఆమెకు సంతానం కలగలేకపోవడం వల్ల స్వయాన తన చెల్లెలైన గుష్మ అనే కన్యతో భర్తకు మారుమనువు చేసింది. గుష్మ మహాశివభక్తురాలు. ప్రతిరోజు 101 పార్థివలింగాన్ని అర్జిస్తూ ఉండేది. ఆమెకు నెల తప్పింది. సుమూర్తాన ఒక కొడుకు పుట్టాడు. సుధర్ముడు బ్రహ్మానందపడ్డాడు. సుదేహ కూడా సంతోషించింది. కానీ ఆ ఆనందం ఎన్నేళ్ళలో నిలబడలేదు. ఇరుగు పొరుగు అమ్మాలక్కలందరూ పుత్రవతిగా గుష్మను గౌరవిస్తూనే గొడ్రాలంటూ సుదేహను ఎత్తుపొడిచేవారు. ఆ అవమానాలు ఆమెలో కుష్మశర్మ నందనుడి పట్ల ఈర్ష్యాద్వేషాలను జనింపజేశాయి. కుర్రవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. తగిన కన్యను చూసి కళ్యాణం జరిపించాడు. ఇయ్యాలవారు గుష్మను గౌరవించినట్లుగా సుదేహను గౌరవించలేదు. ఇంటికి పెద్ద ఇల్లాలైనప్పటికీ ఆమెను గొడ్రాలనే భావనతో చూశారు. కుష్మ యొక్క కొడుకు కోడలు మాత్రం సుదేహను ఎంతో గౌరవపరంగా ప్రేమగాను చూసుకునేవారు. సుధర్ముడు కూడా పెద్ద భార్యగా ఆమెను అమితంగా ప్రేమించేవాడు. అయినా సుదేహ మనసులో పుట్టిన ఈర్ష్యాసూయలు అంతరించలేదు. చివరికి ఆమె ఒక రాత్రివేళ నవోఢాయుక్తుడై శయనించిన ఆ క్రొత్త పెళ్లి కొడుకుని, ప్రక్కనున్న వధువును కూడా తెలియకుండా నరికివేసింది. ఆ శరీరాన్ని ఖండీలుగా చేసి మూటగట్టి తీసుకువెళ్ళి గుష్మ పార్థివలింగాలను పడవేసే కోపంలోకి విసిరేసి ఏమీ ఎరగనట్లు వచ్చి నిద్రపోయింది. తెల్లవారింది. సుధర్ముడు కృష్మ తన నిత్య వీధులలో లీనమైపోయాడు. కుష్మ తన ఏకోత్తర శతపార్థివలింగార్చనలో పడిపోయింది. సుదేహ ఏమీ తెలియని దానిలాగా వంటగదికి వెళ్ళింది. కానీ కోడల పిల్ల నిద్ర లేచేసరికి పక్క మీద భర్త లేడు సరిగదా. రక్తపు డాగులు, చిన్న చిన్న మాంసం కండలు ఉండడంతో బెంబేలు పడుతూ అత్తగారిని మామగారిని ఆశ్రయించింది. మహేశ్వర ధ్యానంలో మునిగిపోయిన అత్తగారు పట్టించుకోలేదు. వినపడక కాదు, శివారాధనకు ఆటంకం ఇష్టం లేక. ఎలాగైతేనే మధ్యాహ్నం వేళకి 101 పార్థివలింగాలను మనసారా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆరాధించి ఆ లింగాలను నిత్యం తన నిక్షిప్తం చేసే కోపంలో నిక్షిప్తం చేసి ఇంటికి మరలసాగింది కుష్మ. అలా వస్తుంటే మార్గం మధ్యలోనున్న చెరువుగట్టున మరణించిన ఆమె కుమారుడు సజీవుడై కనిపించాడు. అప్పుడే శివుడు కూడా ఆమెకు దర్శనమిచ్చాడు. శివుడు వరం కోరుకోమన్నాడు. తన పేరును అక్కడ వెలిసి ఉండమని కోరింది. గుష్మను అనుగ్రహించాడు శివుడు. తక్షణమే అక్కడ గుష్మేశ్వరుడనే పేరును జ్యోతిర్లింగంగా ప్రకటించబడ్డాడు. పార్థివలింగాలతో నిండిన కొండం శివాలయం అనే పేరు పుష్కరిణిగా మారింది. ఇది గుష్మేశ్వర చరిత్ర. దీనితో ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్ర పూర్తయింది. మరేం వినాలని ఉందో చెప్పండి అన్నాడు సూతుడు. శివుణ్ణి ఆరాధించి శ్రీహరి సుదర్శన చక్రమును పొందుట. శివారాధన వల్లనే విష్ణువు సుదర్శనం పొందాడని విన్నాం మేము. ఆ కథ వినిపించమని కోరారు ఋషులు. ప్రవచించసాగాడు పౌరాణికుడు. ఒకానొక సమయంలో దౌత్యులు, దానవులు అఖండ బలవంతులై త్రిలోకవాసులను హింసించసాగారు. దేవతలంతా కలిసి విష్ణువుని చేరి దైత్య దానవుల అణచివేయవలసినదిగా ప్రార్థించారు. ఆలోచించాడు విష్ణువు. ఇది కాలమహిమేనని, అన్యం కాదు. కావున కాలాశాసనుడైన కంఠేకాలుణ్ణి ఆరాధించి ఈ కష్టం గడిచే విధానాన్ని సాధిస్తానని దేవతలను ఓరడించి పంపించాడు. అనంతరం విష్ణువు కైలాసం చేరువులో ఒక గుండాన్ని నిర్మించి అగ్నులు రగిల్చి వేదమంత్రయుక్తంగా హోమం చేయసాగాడు. నిత్యం పార్థివలింగార్చన చేశాడు.
మానస సరోవరం నుంచి పద్మాలు తెచ్చి పార్థివలింగాన్ని సహస్ర కమలాలతో అర్చించేవాడు. ఒకనాడు విష్ణువు మానసానికి వెళ్ళి 1000 కమలాలు తెచ్చి పెట్టుకున్నాడు. శివ సహస్రనామ స్తోత్రం చదువుతూ పువ్వులతో పూజ చేస్తుండగా వా వా వామమునకు ఒక పువ్వు కొరబడింది నామమునకు ఒక పువ్వు కొరబడింది. 999 నామాలు పూర్తయ్యాయి. పువ్వులు అయిపోయాయి. మరొక నామం ఉండిపోయింది. ఎలా చేయడమా అని ఆలోచించాడు విష్ణువు. లోకులందరూ తన్ని పద్మాక్షుడు అని అంటారు కదా, అందువల్ల తక్కువ వచ్చిన పద్మం స్థానంలో తన నేత్రాన్ని పిగిలించి ఉంచబోయాడు. చటుక్కున ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు. విష్ణువును వారించాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. హే సర్వేశ్వర, దైత్య దానవ వర్గాలు దుష్టతను సంతరించుకుని ముల్లోకాలను కల్లోలంచి పరుస్తున్నాయి. ఆదిత్యులు అవస్థపాలై పారిపోయారు. శత్రువులను విచారించేందుకు నా శస్త్రాలు సరిపడడం లేదు. శరణ్యుడని నిన్ను ఆశ్రయించాను. నీ అనుగ్రహమే నా అభీష్టమని కేలుమూర్చి ప్రార్థించాడు హరి. తక్షణమే శివుడు తన చే నిర్మించబడిన సుదర్శనం అనే చక్రాన్ని విష్ణువుకి ఇచ్చాడు. నాటి నుంచే విష్ణువుకు చక్రధరుడు, చక్రపాణి, చక్రి అనే పేర్లు వచ్చాయి. అసలు ఈ సుదర్శనాయుధం ఒకటే కాదు, శివార్చన నిమిత్తం పెకలించుకోబోయిన పుండరీకాక్షునికి చిహ్నం చేత పద్మమును దాల్చి పద్మధరుడిగా ప్రసిద్ధి చెందాడు విష్ణువు. శంఖచూడ సంహారమప్పుడు అతనిని అస్థికల ద్వారా ఆవిర్భవించిన వాటిలో శ్రేష్ఠ శంఖాన్ని శివుడి వల్ల పొంది శంఖహస్తుడనే కీర్తిని సాధించాడు విష్ణువు. ఇలా శివప్రసాదంగా అనేక అస్త్రశస్త్రాలను అఖ్యలను పొందాడాయన. అనంతరం శివదత్తమైన సుదర్శనతో శత్రువులను దునిమి స్థితికర్తగా ఎనలేని ఖ్యాతి గడించాడా హరి. ఇది సుదర్శన చక్రం సంగతి. సూతుడు చెప్పగా విన్న ఋషులు, హే సూతర్షి, విష్ణువంతటి వాడు గనక ఏదైనా చేయను గలడు, ఈశ్వరుని మెప్పించను గలడు. కానీ మాలాంటి సామాన్యులు కూడా ఆచరించగలిగేది, సూక్ష్మంలో మోక్షం ఇచ్చేది అయిన శివతంత్రం ఏదైనా ఉంటే చెప్పమని కోరడంతో సూతుడు ఇలా ప్రార్థించాడు. సూక్ష్మ పూజ. శివవ్రతాలలో ప్రధానమైనది మహాశివరాత్రి. ప్రతి సంవత్సరము మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి అవుతుంది. బుద్ధిమంతుడైన వాడు ఆ రోజైనా ఉదయాన్నే నిద్రలేచి స్థానాధికాలు ముగించుకుని శివధ్యానం చేయాలి. లింగ దర్శనం చేసుకోవాలి. రాత్రి మొదట జాములో పూజ ద్రవ్యాలన్నీ శివలింగానికి కుడి భాగంలో కానీ లేదా వెనుక భాగంలో కానీ ఉంచి పునఃస్నాతుడై శుభప్రదమైన వస్త్రం ఒకటి ధరించి మరొకటి భుజాలపై ఆచరించుకోవాలి. భస్మ రుద్రాక్షలు ధరించాలి. ముమ్మారు ఆచమించాలి. మంత్రం లేని శివపూజ అంతగా అంగీకరించబడదు కనుక మంత్రంతోటి యథాశక్తి శివరాత్రి నాటి విషయమది పూజించాలి. ఆవాహనాది ఉపచారాలు, సంగీత నృత్యాదులు అన్నీ తప్పకుండా జరిపించి భక్తియుతుడై తొలిజామున గడపాలి. కొందరు ప్రదోష వేళ నుంచి పార్థివలింగార్చన కూడా చేస్తారు. అయితే దానికి చాలా విజ్ఞత కావాలి. 4 జాములు 4 పార్థివలింగాల్ని అర్చించాలి. మరుసటి ఉదయం అంటే అమావాస్య నాటికి ప్రొద్దున్న 5వ పార్థివలింగార్చన చేయాలి. అది సాధారణ పూజ. సాధారణ పూజ ప్రతిష్ఠ లింగానికే చేస్తే చాలు. వ్యక్తిగతముగా కానీ, కుటుంబ సమేతముగా కానీ, బంధుమిత్ర సపరివారముగా కానీ, లేదా జనసందోహంతో కలిసి సామూహికంగా కానీ అయితే గోత్ర ప్రవరాదులన్నీ చెప్పుకుంటూ చేయాలి. శివారాధన చేసి మరలా మురుడికి నమస్కరించి, హే ప్రభువు, నీ అనుగ్రహం వల్ల ఆరంభించిన ఈ శివరాత్రి వ్రతాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. నీ అనుగ్రహం నాపై ఎల్లవేళలా ఉంచు స్వామి అని వేడుకోవాలి. పుష్పాంజలి నర్పించాలి. అనంతరం సాధువులకు, సన్యాసులకు, శైవ బ్రాహ్మణులకు యథావిధిగా భోజన తాంబూలాది సత్కారములు గావించి ఆ తర్వాత కర్త తన కుటుంబ బంధుమిత్ర పరివార సమేతంగా భోజనం చేయవచ్చు. ఇలా ప్రతి నెల వచ్చే ప్రతి కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి నాడు కూడా చేస్తే ఇంకా మంచిది. ఒకవేళ భక్తులై ఉండి మంత్రాది విధులు తెలియని వారు, రద్దీ రోజులు కాబట్టి పూజ నిర్వహణార్థం సద్భావన బ్రాహ్మణులు లభించడం జరిగిన వారు ఏమాత్రం బాధపడనక్కర్లేదు. ఇందాక మీరు అడిగారే సూక్ష్మ మార్గం, ఇది ఇప్పుడు చెబుతున్నాను వినండి.
పూజా మంత్రాధికాలు రానివారు గురుదత్తమైన శివమంత్రం ఏదైతే దాన్ని జపిస్తూ శివారాధన చేసుకోవచ్చు. శివనామాక్షకం. అలా గురుదత్తకమైన శివనామం కూడా లేనివారు, శివుని యందు నిజంగా భక్తి ఉన్నవారు ఓం భవాయ నమః, ఓం శ్రీ సర్వాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం పశుపతే నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం శ్రీ మహాతే నమః, ఓం భీమాయ నమః, ఓం శ్రీ ఈశాయనాయ నమః అనే ఈ 8 అంటే 8 నామాలను చెప్పుకుంటూ మంచి గంధం, కమల పుష్పాలు, అక్షతలు, గన్నేరు పూలు, బిల్వదళాలు అనే 5 ఏవి లభ్యమైతే వాటితో శివార్చన చేయవచ్చు. ఆకరణ హే సాంబశివ, నాకు తెలిసిందింతే, దానితోటి నిన్ను అర్చించాను. ఇది నీకు పూర్ణాయుధమగుగాక, నీ దయ మా యందు సదా నిలుచుగాక, నీకు నమస్కారం అని చెప్పుకోవాలి. అంతే. ఇక ఇంతకన్నా సూక్ష్మం ఏముంటుంది చెప్పండి అని ఆపాడు సూతుడు. మళ్ళా అడిగారు మునులు, శివరాత్రి గురించి ఇంత గొప్పగా చెప్పావు కదా, ఆ వ్రతం వల్ల ఉద్ధరించబడ్డ వాళ్ళెవరైనా ఉన్నారా? ఇక బాగుపడదనుకున్నవాడు శివారాధన యందు పూర్తి జ్ఞానం లేకుండానే తూతూ మంత్రంగా జరిపేసి తరించినవాడు, అటువంటి వాడెవరైనా ఉంటే చెప్పని వినండి అంటూ అందుకున్నాడు సూతుడు. శివరాత్రి వ్రత మహిమ గుహుని కథ. చాలా నాళ్లకు పూర్వం గుహుడు అనే కిరాతకుడొకడుండేవాడు. వేటతో జీవించేవాడు. వేట దొరకకపోతే దారి దోపిడీలకు తలపడేవాడు. ఇలా ఉండగా శివరాత్రి వచ్చింది. ఆ రోజు రాత్రి శివరాత్రి కానీ, అది పర్వదినం అని కానీ ఆ గుహుడనేవాడికి తెలియదు. కుటుంబ పోషణార్థం యథావిధిగా ఆ రోజున కూడా విల్లుములు తీసుకుని వేటకు బయలుదేరాడు. సాయంత్రమైంది కానీ జంతువు దొరకలేదు. వేట లేకుండా ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక అడవిలోనే తిరుగుతూ ఒక చెరువు దగ్గర చేరాడు. సంధ్య వేళ అయ్యింది గనుక నీటి కోసం జంతువులక్కడకు వస్తాయేమోనని ఆశతో అక్కడే ఆగదలిచాడు. తన వద్దనున్న నీటి పాత్రతో నీళ్లు పట్టుకుని చెరువుగట్టునే ఉన్న మారేడు చెట్టు నెక్కి కూర్చున్నాడు. మొదటి జాము ముగియకుండానే ఒక లేడి వచ్చింది. దాన్ని చంపదలిచి విలువెక్కు పెట్టబోయాడు. ఆ సందట్లో అతని వద్ద నీటి కుండ తొణికింది. అది మారేడు చెట్టు కావడం వలన కొమ్మలు కదిలి కాసినన్ని బిలవపత్రాలు కుండలోంచి తొణికిన జలయుతంగా చెట్టు క్రిందనున్న శివలింగం మీద పడ్డాయి. పగటి ఉపవాసనం, రాత్రివేళ వాటిని నిశి ప్రథమయానంలో శివపూజ చేసిన ఫలం కలగలిసి సంక్రమించాయి ఆ బోయేవాడికి. కానీ ఈ లోపల ఆ లేడి వేటగాడిని పసిగట్టింది. ఓ కిరాతకమా, నువ్వు నన్ను చంపి తింటానంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ నాకు పసికోనలున్నాయి. వాటిని నా భర్తకు సవతికి అప్పగించి వస్తాను. నన్ను నమ్ము అని ప్రార్థించింది. అప్పటికే పాపాలు తొలగిపోసాగాయి బోయేవాడిని అందువల్ల కాబోలు. సరే చూద్దాం, వెళ్ళిరా అన్నాడు. ఆ లేడి గృహోన్ముఖి అయ్యింది. దానికోసం ఎదురు చూస్తూ తొలిజామంతా నిద్రలేకుండా గడిపాడు బోయేవాడు. రెండో జాము కూడా వచ్చేసింది. ఆ సమయాన మొదటి లేడీ యొక్క సవతి ఆ చెరువుకు వచ్చింది. దానిని చూసి గుహుడు మళ్ళా విల్లు బాణం తీశాడు. ఈసారి కూడా కొండ తొణికి నీళ్లు కొమ్మ వణికి బిల్వదళాలు దిగువనున్న శివలింగంపై వర్షించాయి. శివరాత్రి నాటి రేయి రెండో జామున శివార్చన చేసిన ఫలం గుహుడికి జమపడిపోయింది. ఈ గలగల లేడి కూడా బోయేవాణ్ణి గుర్తించింది. అది కూడా తన పిల్లల్ని తన భర్తకు అప్పగించి వస్తానని మాట తప్పనని మరీ చెప్పి వెళ్ళింది. ఈ లేడీ కోసం ఎదురు తెన్నులు చూడడంతో గుహుడికి ఆ రెండో జాము కూడా నిద్ర లేకుండా పోయింది. ఈ 2 లేళ్ళు కూడా మోసం చేశాయని అనుకున్నాడు ఆ బోయ. ఇంతలోనే 3వ జామ సమీపించింది. ఆ సమయానికి గతంలో వచ్చి వెళ్ళిన స్త్రీ హరిణాల భర్త తన భార్యలను వెతుకుతూ అక్కడికి వచ్చాడు. దీన్ని వదలకూడదని గుహుడు మళ్ళా బాణం పొల్ల తీసేసరికి యథాప్రకారం కొమ్మ నుంచి బిల్వపత్రాలు, కొండ నుంచి నీళ్లు శివలింగంపై పడ్డాయి. ఇంతలో 3వ జాములో శివార్చన చేసిన పుణ్యం కూడా గుహుడికి సంక్రమించింది. ఇంతటితో మగలేడి కూడా గుహుడిని గుర్తించింది. తాను భార్యాన్వేషంలో వచ్చానని, ఇంటి దగ్గర పిల్లలు తల్లుల కోసం అల్లాడిపోతున్నారని, వాళ్ళని వాళ్లకు అప్పగించి వస్తానని నమ్మబలికి వెళ్ళిపోయింది. ఈ ఎదురుచూపులో 3వ జాము కూడా నిద్రలోకుండా గడిపాడా బోయేవాడు. ఒకళ్ళో దారి మరొకసారిగా గృహం చేరిన దంపతులు కలిశారు. జరిగినదంతా ఒకరికొకరు చెప్పుకున్నారు. పిల్లలను ఓదార్చారు.
భార్యలు భర్తలు కలిసి సత్యవాక్పాలనమే పుణ్యంగా భావించి బోయవాడికి బలైపోవడానికి బయలుదేరారు. తల్లిదండ్రులు అలా వెళ్ళిపోతుంటే బిడ్డలు ఊరుకోకుండా జరగదు కదా. అందువల్ల లేడిపిల్లలు కూడా జననీ జనకులను అనుసరించాయి. 4వ జాము అయ్యేసరికి బంధుమిత్ర కుటుంబ సపరివార సమేతంగా వస్తున్న లేడి కుటుంబాన్ని చూసి ఆనందించి పునర్ధనుర్బాణాలు ధరించిన బోయేవాడు. మళ్ళా శివార్చన జరిగిపోయింది. శివరాత్రి నాటి జాగరణ 4 జాములు శివార్చన ఫలంతో ఆ బోయేవాడు జ్ఞానవంతుడయ్యాడు. తన గత జీవిత పాపాలు తలుచుకుని దుఃఖించాడు. సత్యవ్రతాన్ని పాటించిన హరిణాలను చంపనని వదిలేశాడు. తక్షణమే ఆ కిరాతకుడి కళ్ళ ముందు తోచాడు శివుడు. అతన్ని అనుగ్రహించాడు. శివుడు అతడికి గుహుడు అనే పేరు పెట్టాడు. శృంగబేరిపురం రాజధానిగా నిషాద రాజ్యం పాలించుకోమన్నాడు. విష్టావతారైన రాముడితో మైత్రి కలుగుతుందని వరమిచ్చాడు. ఆడి తప్పని లేడి కుటుంబానికి సాలోక్యాన్ని ప్రసాదించాడు. అద్భుత చలమనే ఆ గిరి మీద ఆ భక్తుని పేర వ్యాధేశ్వరుడనే లింగంగా పరిణమించి జగత్ప్రసిద్ధుడయ్యాడు. ఇంత మహాత్మ్యం ఉంది శివరాత్రికి కాబట్టి మానవుడు తప్పక శివరాత్రి వ్రతం ఆచరించి తీరాలి. భక్తురాల, ఇంతటితో కోటి రుద్ర సంహిత పూర్తయిందంటూ ధ్యానముగ్నుడైనాడు సూత మహర్షి. శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన శ్రీ శివమహాపురాణమున కోటి రుద్ర సంహితం సంపూర్ణం సమాప్తం. ఈరోజు పురాణం కూడా సమాప్తం.